రూపాయలు ఇచ్చే పింఛన్ని 4000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి రాగానే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో 2014, 2019 5 సంవత్సరాలు రన్ చేస్తే ఈ మహానుభావుడు వచ్చి అన్నా క్యాంటీన్లు రద్దు చేశాడు. ఆటో డ్రైవర్లు, అనేక అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉపయోగించి అన్నా క్యాంటీన్లు తీసేస్తే మళ్ళా 2024లో అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. మహిళలకు ఉచితంగా గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మా అక్క చెల్లెమ్మలకి 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు స్త్రీ శక్తి పథకం అని పేరు పెట్టి మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం అని చెప్పాం. ఇక్కడ మా ఆటో అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. మీ భార్యలు, మీ భార్య, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లిదండ్రులు, మీ అందరూ కూడా, మీ ఇంట్లో ఆడపడుచులు కూడా ఏ ఊరు వెళ్లాలన్నా ఇవాళ ఉచితంగానే ఇవాళ ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారంటే అది స్త్రీ శక్తి పథకం యొక్క మహిమ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానివల్ల ఆటో డ్రైవర్లకి సంపాదన తగ్గింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. సభలో మాట్లాడా, ఇలాగ జరుగుతుంది, విషయం ఇలా ఉంది సార్ అని అంటే వెంటనే స్పందించి ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ లెక్కలు తీయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎంత ఖర్చైనా పర్లా చిన్న చిన్న కుటుంబాలు ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదని చెప్పి ఇవాళ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి 15,000 రూపాయలు చొప్పున ఇవాళ ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్ నేస్తం అని పథకం పెట్టి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయమని కోరుతా ఉన్నా. మేము ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది, ప్రతి హామీని నెరవేరుస్తాం. ఇవాళ ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు సానుకూలంగా లేకపోయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం, ఇవ్వని హామీలు నెరవేరుస్తా ఉన్నాం. డిఎస్సి పెట్టి 17,000 మందికి ఎన్ని సమస్యలున్నా గౌరవ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ పరీక్ష ఆపాలని ఎన్ని రకాలుగా చూసినా దాన్ని నిర్వహించి 17,000 మందికి మొన్ననే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మన పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇంకా ఆటో డ్రైవర్లకి ఈ 15,000 రూపాయలే సరిపోదు, ఇంకా చాలా చేయాలి, చాలా చేస్తాం. ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు అధికారులు తెలియజేశారు. సంక్షేమ బోర్డు విషయంలో కూడా ఈ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తా ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఇప్పటికే గ్రీన్ ట్యాక్స్ ని తగ్గించడం జరిగింది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి గ్రీన్ ట్యాక్స్ ని ఆ రోజు సమావేశంలో సభలో మేము కూడా ఉన్నాం. ఆ రోజున గ్రీన్ ట్యాక్స్ ను కూడా తగ్గించడం జరిగింది. ఇంకా ఏదైతే ఆటో కార్మికుల, ఆటో డ్రైవర్ల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంత్రితో అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సమస్యల్ని పరిష్కరించినటువంటి మంత్రివర్గానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ అందరం కూడా ఇవాళ మన కష్టాల్లో అండగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులకి, మంత్రివర్గ సహచరులకి, మంత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం,
వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తర్వాత రాష్ట్ర రవాణా శాఖ మార్చులు శ్రీ మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో